మెనహేము 15వ అధ్యాయం, 2వ రాజుల గ్రంథం 15వ అధ్యాయం 15. షెల్లుము చేసిన ఇతర కార్యములు గూర్చియు అతడు చేసిన కుట్రను గూర్చియు ఇశ్రాయేలు రాజుల వృత్తాంతుల గ్రంథమందు రాయబడి ఉన్నది. మెనహేము రాగా, చూడండి, మెనహేము రాగా 16వ వచనం చాలా ఇంపార్టెంట్. మెనహేము రాగా తిర్సాహు పట్టణము వారు తమ గుమ్మములు తీయలేదు గనుక అతడు వారినందరినీ హతము చేసి తిర్సాను దాని చేరువ గ్రామములన్నిటినీ కొట్టి అన్నిటినీ కొల్లపెట్టి అచ్చట గర్భిణీలందరినీ గర్భములను చింపెను. ఏం చెప్పాడంట? మెనహేము అనే రాజు జకరియా షెల్లుము చేత చంపబడ్డాడు. షెల్లుము మెనహేము చేత చంపబడ్డాడు. ఈ మెనహేము అనే వ్యక్తి ఎంత దుర్మార్గుడు అంటే రాజు అయ్యాడు, షెల్లుమును చంపాడు. చంపిన తర్వాత ఒక ప్రాంతానికి వెళ్ళాడు. ఆ ప్రాంతం ఏంటంటే తిర్సాహు అనే ప్రాంతం. ఆ తిర్సాహు అనే ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతపు ప్రజలు ఈ మెనహేమును అంగీకరించరా, నేను మాకు రాజు కాదు పో అని తమ గ్రామంలోనికి తమ పట్టణంలోనికి రాకోకుండా ద్వారాలు వేశారు. అప్పుడప్పుడు ప్లకార్డ్స్ పట్టుకుంటారు కదా, గో బ్యాక్ లేదా పైన రాసింటారు, గో బ్యాక్ సీఎం, గో బ్యాక్ పిఎం, గో బ్యాక్ ఎమ్మెల్యే అని రాసింటారు. ఎందుకు? నువ్వు మా ప్రాంతం రావద్దు, పోరా ఎనికిపో, నువ్వు మా ప్రాంతం రావడానికి వీల్లేదు, దరిద్రుడా పో ఎనికిపో అన్నట్టుగా. అలాగే మెనహేము రాజు అయిన తర్వాత తిర్సాహు పట్టణం వారు రావద్దు మా ప్రాంతంలో అన్నట్లుగా డోర్ వేశారు. అప్పుడు మెనహేము ఏం చేశాడు తెలుసా? ఆ ప్రాంతాన్ని కొల్లపెట్టి గర్భిణీ స్త్రీల యొక్క కడుపులను చింపెను. ఊహించుకోండి సరే ఎంత దుర్మార్గుడు. ఎందుకు అలా చేశాడు? యూదుల చరిత్ర రాసినటువంటి జోసఫస్ చరిత్రకారుడు మెనహేము అనే వ్యక్తి ఎవరంటే, జకరియా ఉన్నాడే, యెహూ సంతానం జకరియా, ఆ జకరియా యొక్క సైన్యాధిపతి ఎవడంటే ఈ మెనహేము అనేవాడు గర్భసంచులను చేల్చడానికి అంత క్రూరంగా ఆ పట్టణంలో ఉన్నటువంటి స్త్రీలను చంపడానికి కారణం ఏంటంటే, మిగతా 10 గోత్రాల ప్రజలు ఉన్నారే, ఆ మిగతా 10 గోత్రాల ప్రజలు ఈ సన్నివేశాన్ని చూసి వణికి భయపడి తమను రాజుగా అంగీకరిస్తారని. తిర్సాహు పట్టణంలో ఉన్న ప్రజలు తనను రానికోకుండా అడ్డుపడినందుకు చంపాడే, ఇక మేము అడ్డుపడితే అని సోమరేని పట్టణం వాళ్ళు, జబూలును పట్టణం వాళ్ళు, ఎఫ్రాయిము పట్టణం వాళ్ళు అడ్డుకట్టారనుకో, వాళ్ళని ఏం చేస్తాడు? వాళ్ళు చంపుతాడు. అందుకు భయపెట్టాలనే ఉద్దేశంతో గర్భిణీ స్త్రీలందరినీ చంపేశాడు. మీకేనా అర్థందా? ఎవరు? మెనహేము. ఎంత దుర్మార్గుడు చూడండి, ఎంత పరమ నీచుడు చూడండి. మెనహేము రాజు అయిన తర్వాత ఇంచుమించు 10 సంవత్సరాలు పరిపాలించాడు. ఏం చేశాడు తెలుసా? తర్వాత కింద చదువుకున్న పదం త్వరగా ముగిచేస్తున్నాను. 15, 17 ఏం చేశాడు? భయంకరమైన పనులు చేసినట్టు తను చేసిన పనులు ఏంటో చూద్దాం. 15, 17 యూదా రాజైన అజర్యా ఏలుబడిలో 39వ సంవత్సరమున గాది కుమారుడైన మెనహేము ఇశ్రాయేలు వారిని ఏలన ఆరంభించి సోమ్రెన్లో 10 సంవత్సరములు ఏలెను. ఇతడు తన దినములన్నీ ఇశ్రాయేలు వారు పాపం చేయడం కారకుడైన నెబాతు కుమారుడైన యెరోబాము చేసిన పాపములను అనుసరిస్తూ యెహోవా దృష్టికి చెడుతనం జరిగించెను. అష్షూరు రాజైన పూలు దేశం మీదకి రాగా మెనహేము తనకు రాజ్యము స్థిరపరచుటట్లుగా పూలు చేత సంధి చేయించుకోవాలని 2000 మణుగులను 2 పూలను ఇచ్చెను, వెండి పూలునకు ఇచ్చెను. మెనహేము ఇశ్రాయేలులో భాగ్యవంతులైన గొప్పవారిని ప్రతి మనిషి యొద్దను 50 తులముల వెండి వసూలు చేసి ఈ ద్రవ్యమును అష్షూరు రాజుకి ఇచ్చెను. గనుక అష్షూరు రాజు దేశమును విడిచి వెళ్ళిపోయాను. ఒక నిమిషం తలపైతే అర్థం చెప్తా, ఏం జరిగి చెప్తా. జకరియాను షెల్లుము చంపాడు, షెల్లుమును మెనహేము చంపాడు. మెనహేము రాజయ్యాడు. ఎన్నేళ్ళు పరిపాలించాడు? 10 సంవత్సరాలు. ఈ 10 ఏళ్ళు పరిపాలిస్తున్నప్పుడు తాను చేసిన మొట్టమొదటి పని ఏంటంటే గర్భిణీ స్త్రీలందరూ తిర్సాహు పట్టణంలో చంపేశాడు. చంపేసిన తర్వాత కొన్ని సంవత్సరాలు పరిపాలిస్తుంటే దేవుడు చూడ్డా, వీడు గర్భిణీ స్త్రీలను చంపుతున్నది అన్యాయంగా, అక్రమంగా, నెబాతు కుమారుడైన యెరోబాము వలె విగ్రహాలను, వ్యభిచారము, విగ్రహాలన, పాపము, గర్భిణీ స్త్రీలను చంపుతుంటే దేవుడు చూస్తాడు. ఇప్పుడు మెనహేము మీదికి అష్షూరు అనే సైన్యం వచ్చింది. అష్షూరు రాజు వచ్చాడు. వాడు భయంకరమైన రాజు. ఇంతకుముందు చెప్పాను నేను, భయంకరమైన రాజు. ఈ పూలు అనే రాజు వచ్చాడు. ఎక్కడి నుంచి? అష్షూరు ప్రాంతం నుంచి. మెనహేము మీద పడ్డాడు. మెనహేము వణుకుతున్నాడు, గజ వణుకుతున్నాడు. ఇక్కడ చాలా చేతండి. ఇప్పుడు కూడా ప్రవక్తను పంపించాడు దేవుడు. మెనహేమో, అష్షూరు రాజు నీ మీదకి వచ్చాడు కదా, ఇప్పుడైనా నువ్వు నా వైపు తిరిగితే ఇప్పుడు నేను నీ జీవితాన్ని కడతా, ఇప్పుడు ఇశ్రాయేలు రాజ్యాన్ని సామ్రాజ్యాన్ని కడతా, నా వైపు తిరిగితే అని మరలా ప్రవక్తలు పంపాడు. మళ్ళా చెప్పండి, యెరోబాము టైంలో ప్రవక్తలు పంపాడా? జకరియా టైంలో పంపాడా? షెల్లుము టైంలో పంపాడా? పంపాడు. ఇప్పుడు మళ్ళా ఎవరు? మెనహేము టైంలో పంపాడు. ఎక్కడుంది నా హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం. ఎఫ్రాయిము గాలిని మేయిస్తున్నాడు. ఏంటట? మేయిస్తున్నాడు అంటే అర్థం ఏంటి? గాలి తింటారు ఎవరన్నా? ఎఫ్రాయిము గాలిని మేయిస్తున్నాడు. ఎఫ్రాయిం అంటే ఎవరు? ఇంతకు ఇశ్రాయేలు రాజ్యాన్ని పెద్ద పట్టణంలో ఎఫ్రాయిం పట్టణం, చాలాసార్లు చెప్పాను మీకు. సో ఇప్పుడు ఆ ఎఫ్రాయిమును, ఆ సోమ్రేను, ఇశ్రాయేలు జాతిని పరిపాలిస్తుంది ఎవరు? మెనహేము.
ఈ ఆ రాజులు పరిపాలిస్తుంటే హోషేయ అనే ప్రవక్త మరలా ప్రవచిస్తున్నాడు. 1వ అధ్యాయం ప్రవచించాడు, 2వ అధ్యాయం చెప్పాడు, 3వ అధ్యాయం చెప్పాడు, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. ఇప్పుడు 12వ అధ్యాయం 1వ వచనం ఏం చెప్తున్నాడు? ఓ ఇశ్రాయేలు, ఓ ఎఫ్రాయిము, ఏం మేయిస్తున్నావు? గాలిని మేయిస్తున్నావు. ఎఫ్రాయిము గాలిని మేయిస్తున్నాడు, తూర్పు గాలిని వెంటాడుచున్నాడు. గాలిని ఎవరైనా వెంటాడతారమ్మా? పట్టుకుంటారు గాలిని? గాలి ఆడుంది. తూర్పు గాలిని వెంటాడుతున్నారట. ఎందుకు ప్రవక్త మాట తెలుసా? ఓ మెనెహేము, ఓ జకర్యా, ఓ షెల్లుము, ఓ ఇశ్రాయేలు ప్రజలారా, దిక్కు దశ లేని వారిగా తిరుగుతున్నారు. ఎందుకు ప్రయత్నిస్తున్నావో, ఎక్కడి పాకులు పడుతున్నావో, ఏం పని చేస్తున్నావో, ఏంటో నీ జీవితం ఏంటో, నీ గమ్యం ఏంటో, నీ గురి ఏంటో తెలియదు చాలా మందికి. ఈరోజు యవనస్తులతో వచ్చిన ప్రాముఖ్యమైన బాధ ఏంటంటే, సోషల్ మీడియా వచ్చింటారంట గురి లక్ష్యాలు మారిపోతుంటాయి. ఒకప్పుడు నేను అప్పుడప్పుడు ఆశ్చర్యపోతాంట, మా అమ్మ కాలం లాంటి కాలం ఉంటే బాగుండేది. మా అమ్మ వాళ్ళు ఎందుకంటారేమో, మా అమ్మ వాళ్ళకు కాలంలో ఏం తెలిసింది పెద్దగా. సోషల్ మీడియా అంటే ఏంటి, బూతులు అంటే ఏంటి, పోర్నోగ్రఫీ అంటే ఏంటి, ట్రోల్స్ అంటే ఏంటి, ఏం లేదు. ప్రశాంతమైన జీవితం. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పనికి వెళ్ళడం, పొలం పనికి వెళ్ళాం. ఆ పొలంలో వచ్చిన పాటలందరూ ఆడవాళ్ళందరూ చెప్పుకొని ఇంకా దాని పొలాలు, ఎరువులు, కలుపులు తీసుకోవడం, శనిక్కాయలు కాలుకోవడం. సాయంత్రం ఇంటికి వస్తారే పండు వెన్నెల్లో మంచిగా శనిక్కాయలు ఓల్చుకోవడం. పొద్దున సంక్రాంతి పండగ అనుకో, రాత్రి వేసరికి రుబ్బురోలు పెట్టుకొని అందరూ పెద్ద పెద్ద ఏమంటారు రోకలా, ఎస్ అది దంచుకొని దంచుకోవడం. తెల్లారి కూడా వడలేయాల్సి వచ్చింది అనుకో, రాత్రి నుంచే మొదలుగా అందరూ ఆడవాళ్ళందరూ కూర్చొని చక్కగా మాట్లాడుకోవడం. ఆ పండు వెన్నెల్లో సాపేసుకొని, అప్పట్లో కరెంట్ ఉండేది కాదు, ఆ పండు వెన్నెల్లో ఈత సాపలు వేసుకొని చక్కగా కూర్చొని మాట్లాడుకోవడం. చాలా ప్రశాంతం కూడా జీవితం. ఏ టెన్షన్లో, ఏ ఒత్తిళ్ళో. ఎప్పుడైతే సోషల్ మీడియా టెక్నాలజీ వచ్చిందో, ఎక్కడో జరిగిన పరమ చెత్త, పెంట, పనికి మన చెత్త అంతా సెల్ ఫోన్లు చూడటం, అది చూస్తూ అనుకోవడం, బాధపడ్డాం. అరే నాకు ఇలాంటి అమ్మాయి లేదే, ఎర్రతోలు అమ్మాయి లేదే, ఎర్రతోలు అబ్బాయి లేదే, ఇంత పొడుగు అబ్బాయి లేడే అని మనం బాధపడ్డాం. అదే పల్లెలో ఒకప్పుడు అనుకో, వచ్చినోడితో కాపురం, వచ్చినోడితోనే కాపురం, వచ్చినోడే అందగాడు అనుకొని కాపురం చేసేవాళ్ళు. ఇప్పుడు అట్ట కాదు. నీకు ఎంత అందగాడు వచ్చినా సోషల్ మీడియాలో ఇంకొక అందగాడు కానొచ్చాడు. కట్టుకున్న భర్త ఎంత అందగాడు కానీలే, సోషల్ మీడియాలో ఇంకొక అందగాడు కానొచ్చాడు. ఆ అందగాడు కూడా మనసు వెళ్తుంది. అంతే, ఇంకా అందగాడికి మనసు మెసేజ్ పెడతారు, ఆ అందగాడి తెరాల మీద మనసు పెడతారు. అదే ఒకప్పుడు అనుకో, మన పల్లెలో, మన గ్రామంలో ఈ అందగాడే, ఇంకొక అందగాడు లేడు, ఎందుకు తెలీదు, ప్రపంచంలో ఏముంది ఏం చెబుతారు. కానీ ఏదేమైనా ఏం చెప్తున్నానంటే, ఈరోజు సోషల్ మీడియా టెక్నాలజీ వచ్చిన తర్వాత యవనస్తులకు గురి లక్ష్యాలు మారిపోతున్నాయి. గాలికి మేయించున్నట్లు, తూర్పు గాలిని వెంటాడుతున్నట్లు. దేనికి చూస్తున్నామో, ఎందుకు వెంటాడుతున్నామో, మనం ఓపెన్ చేసేది ఒకటి, చూడాలనుకున్నది ఒకటి, ఎక్కడికి వెళ్తామో తెలియదు, ఏం చూస్తున్నామో తెలియదు. మన గురి మారిపోతుంది, మన లక్ష్యం మారిపోతుంది, మన టైము, మన సమయం, మన యవ్వనం వృధా అయిపోతుంది. చదువు, అద్భుతమైన మాట ఏమంటారు చూడండి. ఎఫ్రాయిము గాలిని మేయిస్తున్నాడు, తూర్పు గాలిని వెంటాడుచున్నాడు, మానక దినమెల్లా అబద్ధమాడుచు బలాత్కారము చేస్తున్నాడు. జనులు అశ్షూరులతో సంధి చేసేదరు. ఏం చేస్తారంట? అశ్షూరులతో సంధి. సంధి అంటే ఏందన్నా? రాజీపడ్డం. ఎవరు? ఎఫ్రాయిం అనేవాడు, మెనెహేం అనేవాడు యువత సంధి చేస్తున్నాడు, అశ్షూరులతో సంధి చేస్తున్నాడు. ఈ మాట అద్భుతం అనిపించింది. ఎందుకంటే నిందాక ఒక మాట చదువుకున్నాం. మెనెహేం అనేవాడు అశ్షూరు రాజైన పూలే వచ్చినప్పుడు ఏమిచ్చాడంట? వెండి ఇచ్చాడంట. వెండి ఎందుకు ఇస్తారు? ఇంకా నా జోలికి రావద్దయ్యా, ఇదో నువ్వు నేను దోస్తులం, ఇదో వెండి ఇస్తున్నాం, ఇదో బంగారు ఇస్తున్నాం, ఇదిగో నా జోలికి రావద్దు అని వెండి ఇచ్చాడు. ఎందుకో? సంధి చేసుకోవడానికి. ఎవరిచ్చారు? మెనెహేం ఇచ్చాడు. ఇదే మాట హోషేయ అంటున్నాడు. ఓ ఇశ్రాయేలు, గాలిని వెంటాడినట్టు, తూర్పు గాలిని వెంటాడుతూ, వెండినిచ్చి అబద్ధాలు ఆడుతూ, బలాత్కారం చేస్తూ, పేదల యొద్ద నుంచి, ధనవంతుల యొద్ద నుంచి ఆ బంగారాన్ని తీసుకొని బలాత్కారంగా తీసుకొని అశ్షూరుకి ఇstiవే, అశ్షూరుతో సంధి చేసుకుంటువే, ఐగుప్తుకు తైలం ఇస్తువే. ఓ ఇశ్రాయేలు, ఇంత చేశావు కదరా, ఒక్కసారి కూడా నేను గుర్తురాలేదా? ఆ కింద అంటాడండి అద్భుతమైన మాట. బలాత్కారం చేసి ప్రజల యొద్ద నుంచి సొమ్ము తీసుకొని అశ్షూరులకి ఇstiవి, ఐగుప్తులకి ఇstiవి, అంత అబద్ధం ఆడుతువే, గాలిని వెంటాడుతువే, ఇంత చేస్తువి కదా, నేను గుర్తు రాలేదా? కింద అంటాడు చూడండి ఆ మాట, అద్భుతమైన మాట. యూదా వారి మీద యెహోవాకు వ్యాజ్యము పుట్టెను, యాకోబు సంతతి వారి ప్రవర్తన బట్టి ఆయన వారికి శిక్షించును, వారి క్రియలను బట్టి వారికి ప్రతీకారము చెయ్యును. 3వ వచనం నుంచి తల్లి గర్భమందు, 3వ వచనం నుంచి అద్భుతమైన మాట. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమెను పట్టుకొనెను, మగసిరి గలవాడై అతడు దేవునితో పోరాడెను, అతడు దూతతో పోరాడి జయమొందెను, అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను. బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయను, అక్కడ ఆయన మనతో మాట్లాడు. యెహోవాని, సైన్యములకు అధిపతి యెహోవాని ఆయనకు జ్ఞాపకార్థ నామము. కాబట్టి నీవు నీ దేవుని తట్టు తిరగవలెను, కనికరమును న్యాయమును అనుసరించుచు ఎడరగక నీ దేవుని యందు నమ్మిక ఉంచుము. తల పైకి చెప్తా.
దీని అర్థం ఏంటంటే అద్భుతంగా ఉంటుంది. వివరిస్తే చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో. ఏం చెప్తున్నానంటే, ఓ ఎఫ్రాయిము, ఓ మెనెహేము, ఓ జకర్యా, ఓ షెల్లూము, మీరు ఎవరి మీద ఆధారపడ్డారు? అష్షూరు మీద ఆధారపడ్డారు. ఐగుప్తుకు తైలం పంపించారు, అష్షూరుకు బంగారు వెండి పంపించారు. గాలిని మేయిస్తున్నారు, తూర్పు గాలిని వెంటాడుతున్నారు. అయితే ఒరే నేను కానరలేదా? మీ తాత ముత్తాత మీరు ఎవరి వంశంలో వచ్చారు? యాకోబు వంశంలో వచ్చారు. మీ తాత ముత్తాత తల్లి గర్భంలో ఉన్నప్పుడే, అనగా యాకోబు తల్లి గర్భంలో ఉన్నప్పుడే వాళ్ళ అన్న మెడమని పట్టుకున్నాడు బయటికి రావాలని, ఆశీర్వాదం కావాలి, ప్రథమ సంతానం కావాలి, మెడమని పట్టుకున్నాడు అంటే వర్ణిస్తున్నాడు. మీ తండ్రి ముత్తాత యాకోబు మోసగాడు. పుట్టిన తర్వాత అన్నను మోసం చేశాడు, వృద్ధాప్యంలో తండ్రిని మోసం చేశాడు, భయంకరమైన శిక్ష గుండా వెళ్ళాడు. ఎవరు? యాకోబు. అలాంటి మోసగాడు యాకోబు బేతేలులో నా పాదాలు పట్టుకొని కన్నీరు విడిచి, ఎక్కడ? బేతేలులో పాదాలు పట్టుకొని కన్నీరు విడిచి ప్రార్థన చేస్తే, మీ తండ్రి అయిన యాకోబుని దీవించానే, నీ తండ్రి అయిన యాకోబుని దీవించానే, మరి మీరు మోకాల మీద పడి మీరు పశ్చాత్తాపడితే మిమ్మల్ని దీవించనా? మీరు నా వైపు తిరిగితే మిమ్మల్ని రక్షించనా? అది దేవుడు హోషేయ ప్రవక్త చెప్తున్న మాట. కానీ ఇశ్రాయేలు ప్రజలు వినరా? వెళ్ళా. ఎక్కడికి వెళ్ళారు? అష్షూరుడు, ఐగుప్తు, అష్షూరు, ఐగుప్తు తప్ప దేవుడే గుర్తురాలే వీళ్ళకు. అప్పుడప్పుడు ఒకసారి మా నాన్నకు నాకు సందర్భం జరుగుతున్నప్పుడు నేను అంటా, నాన్న పెళ్ళి వివాహమైన తర్వాత దేవుడు నిన్ను బహుగా దీవించాడు, పేదరికంలో ఆర్థిక ఇబ్బందుల్లో సమస్యలను దీవించాడు, నిన్ను దీవించిన, నిన్ను ఆశీర్వదించిన దేవుడు, నిన్ను నడిపించిన దేవుడు, మరి యవ్వన కాలంలో ప్రభు పాదాలు పట్టుకున్న నన్ను దీవించాడా? మా నాన్న చాలాసార్లు అంటాడు, నాకంటే ఎక్కువ దీవిస్తాడు నాయన, నాకంటే ఎక్కువ దీవిస్తాడు. ఎందుకు తెలుసా? యాకోబు అనే మోసగాన్ని రక్షించిన దేవుడు మిమ్మల్ని రక్షించడా? ఈ మాట చదువుతున్నప్పుడు నా కళ్ళు తిరిగాయి. నిజంగా ఇశ్రాయేలు ప్రజలు, మా తండ్రి యాకోబు మోసగాడయ్యా, తల్లి గర్భంలోనే మోసం చేయాలని ప్రయత్నం, తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత అన్నను మోసం చేశాడు, వృద్ధాప్యంలో తండ్రిని మోసం చేశాడు, మామను మోసం చేశాడు, 20 ఏళ్ళు గొడ్డు కష్టపడ్డాడు, అయినా యాకోబు దీవింపబడ్డాడు. కారణం తెలుసా? బేతేలులో. ఆ మాట అద్భుతం కూడా చదువు, మళ్ళీ చదువు, బాగుంటుంది ఆ మాట, అండర్లైన్ చేసుకుని. అద్భుతమైన మాట, అద్భుతమైన మాట. 4వ వచనం. అతడు అంటే ఎవరిడా? యాకోబు దూతతో పోరాడి జయమొందెను. అతడు కన్నీరు విడిచి, అబ్బా ఏ మాట అండి, అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను. బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయెను, అక్కడ ఆయన మనతో మాట్లాడెను. బా ఎంత మాట అండి. ఏమంటాడు తెలుసా? ఒరే మీ నాన్న యాకోబు అంటే మీ తాత యాకోబుతో దేవుడు మాట్లాడరా, మీ తాత యాకోబును దేవుడు క్షమించాడరా, దీవించాడరా, మరి మిమ్మల్ని పశ్చాత్తాపడితే, మీరు బతిమాలితే దేవుడు మిమ్మల్ని క్షమించడా? దేవుడు మిమ్మల్ని దీవించడా? దేవుడు నేను దీవించడా? దేవుడు నేను ఆశ్రయించడా? నా జీవితాన్ని బాగా ప్రభావితం చేసినటువంటి దైవజనుడు డేవిడ్ బ్రేనార్డ్ అని అద్భుతమైన దైవజనుడు. చాలా మంది భక్తుల జీవితాలను చదువుతున్నప్పుడు, ఆ పుస్తకాలు నా చేతిలో ఉన్నప్పుడు ఎన్నోసార్లు ఏడ్చేవాను. ఏమని తెలుసా? ఒకప్పుడు పాత తరం భక్తుల వలె నన్ను వాడుకో ప్రభువా, వీళ్ళంతా సేవ చేయలేకపోయినా కొంచెమన్నా వాడుకో అయ్యా, కొంచెమన్నా. వాళ్ళలో ఉన్నట్టు ప్రార్థనా జీవితం. డేవిడ్ బ్రేనార్డ్ అంట మోకాళ్ళ మీద వేస్తే ఎంతసేపు ప్రార్థన చేస్తున్నాడో ఆయనకే తెలియదంట. గంటలు ప్రార్థన చేశాడు, మోకాల్లో చలి మీద గట్ట కట్టుకొని ప్రభుతో ప్రార్థన చేసేవాడు, ప్రార్థనతో గడిపేవాడు. అట్టి కృప నాకే అయ్యా. ఎందుకు ఈ మాట చెప్తారని తెలుసా? గుర్తుపెట్టుకో మిత్రమా, పరమ దుర్మార్గుని క్షమించిన దేవుడు, వ్యభిచారులను క్షమించిన దేవుడు, మోసగాళ్ళు మార్చిన దేవుడు. వాళ్ళు పశ్చాత్తాపడితే క్షమించావే, నన్ను మార్చయ్యా. అంతే కదా అంటున్నాడు దేవుడు. ఒరే మీ తాతను క్షమించారా, మీ ముత్తాత యాకోబుని క్షమించాను రా, బేతేల్లో నన్ను బతిమాలుకున్నాడు రా, నా పాదాలు పట్టుకున్నాడు రా బేతేల్లో మీ తాత ముత్తాత. ఎవరు? యాకోబు. మరి మీరు తిరిగితే నీకు క్షమించనా? ఎంత అద్భుతమైన మాట. నా ధైర్యం అదే. ఏ విద్యా పాండిత్యం లేని శాపగ్రస్తమైనటువంటి నా తండ్రిని వాడుకున్న దేవుడు, మరి యవ్వన కాలంలో నేను ఆయన పాదాలు పట్టుకుంటే నన్ను క్షమించడా? నన్ను వాడుకోడా? మరి మన పిల్లలకు చెప్పాల్సిందేంది? నాయనా పాపిష్టి దాన్ని, పాపిష్టోని నన్నే వాడుకున్న దేవుడు రా, నన్నే క్షమించాడు రా, దేవుడు నిన్ను కూడా క్షమిస్తాడు రా, నిన్ను ఇంకా గొప్పగా వాడుకుంటాడు రా. ఏ రోజైనా చెప్పారా? ఏ రోజన్నా చెప్పారా? అద్భుతమైన మాట. ఎప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, దేవుడు దయగలిగినవాడు, కనికరం కలిగినవాడు, అద్భుతమైన కృపను చూపిస్తూ చివరికి ఒక మాట అంటాడు, చూద్దాం, ముగించేద్దాం. అద్భుతమైన మాట. కాబట్టి నీవు నీ దేవుడి తట్టు తిరగవలెను, కనికరమును న్యాయమును అనుసరించుచు ఎడతెగక నీ దేవుని యందు నమ్మిక ఉంచుమో. ఎంత అద్భుతమైన మాట అండి. ఏమంటున్నాడు హోషేయ ప్రవక్త చివరిగా? ఓ మెనెహేము, ఓ ఇశ్రాయేలు జాతి, ఎందుకురా గాలికి పోరాడినట్టు పోరాడతావు? ఎందుకురా దిక్కు దశ లేకుండా వెంటాడతావు? పాపపు క్రియలతో, కామక్రియలతో ఎక్కడికి వెళ్తున్నావో తెలియక, ఏం చేస్తున్నావో తెలియక, పిచ్చుకుక్క తిరిగినట్టు ఎందుకు చేస్తున్నావో, ఏం ప్రయత్నంలో తెలియక ఎందుకురా ప్రాకులాడతావు?
అశ్షూరు దగ్గరికి వెళ్తావు, ఆ అమ్మాయి అంటావు, ఈ అబ్బాయి అంటావు, ఆ అమ్మాయి అంటావు, సోషల్ మీడియా అంటావు, అదంటావు, ఇదంటావు. ఏం చేస్తున్నావో తెలీదు. పోనీ సంపాదించింది ఎక్కడికి వెళ్తుందో తెలీదు, భవిష్యత్తు అంటో తెలీదు, ఎక్కడికి వెళ్తున్నావో తెలీదు, ఏం చేస్తున్నావో తెలీదు. అదే సృష్టించిన సృష్టికర్త దగ్గరికి వెళ్ళి ప్రభు పాదాలు పట్టుకొని, అయ్యా నన్ను ఎందుకు నా తల్లి గర్భంలో పుట్టించావు, నాకెందుకు జన్మనిచ్చావు, నాకెందుకు కృపనిచ్చావు, ఎందుకు నా తండ్రి మా ముత్తాతను క్షమించావు, మా తండ్రి యాకోబు మోసగాడైతే ఎందుకు క్షమించావు. ఎంత అద్భుతమైన మాట అండి. ఈ రోజు యవనస్తులు ఇలా ప్రభు పాదాలు పట్టుకుంటే దేవుడు దీవించడండి.